అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? యాదగిరి, చెన్నగొని యాదగిరి. యాదగిరి గారు ఏం చేస్తుంటారు? యాదగిరి మేము వ్యవసాయం చేస్తాం. వ్యవసాయమేనా? ఓకే. సో ఎట్లుంది మరి ఇప్పుడు ఏం లేదండి, ఏం లేదు, రైతులకి ఏం లేదు. రైతులకు రైతు బంధు అన్నాడు, రైతు భరోసా అన్నాడు, అది రైతు బీమా అన్నాడు, ఏది లేదు. కొన్ని సంవత్సరం అయిపోయింది, ఏం లేదు. వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, రైతులకున్న సమస్యలని పరిష్కరిస్తామని చెప్పేసి ప్రభుత్వం అంది కదా. 6 గ్యారెంటీలలో ఒక బస్సు ఒకటి చేసిండు. ఒక 2 లక్షలు రైతు బీమా ఇది రుణమాఫీ చేస్తున్నాడు. అది కొందరికి అయింది, కొందరికి కాలేదు. కొట్టుకుంటూనే ఉన్నారు, ఆగమయ్యారు. అది అట్లనే ఉంది. అది ఏం కాలేదు, ఏం లేదు ఇంతవరకు. ఇంకా కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉండే. అంటే ఆ ప్రభుత్వంలో వచ్చిన పథకాలు ఏంటి, ఇప్పుడు వీళ్ళ దాంట్లో వస్తున్న పథకాలు ఏంటి, ఏం చెప్తారు? ఆ ప్రభుత్వంలో ఉన్న పథకాలు ఏరున్నాయి, ఈ ప్రభుత్వం ఉన్న పథకాలు ఏరున్నాయి. చాలా రైతులకు జరిగిన బెనిఫిట్ ఏంటి అసలు? రైతులకు చాలా మంచి జరిగింది అప్పుడు. ఇప్పుడైతే ఏం లేదు, కొత్తగా ఉండేది. ఇప్పుడైతే ఏం లేదు, ఎక్కడ లేదు. ఇప్పుడు ఈ 1 year లో రైతు బంధు ఏమైనా పడిందా? ఎక్కడిది? ఏం లేదు. 15,000 కదా, ₹1 బిల్ల లేదు. నిన్న వెంకరెడ్డి, కొమ్మరెడ్డి వెంకరెడ్డి అంటుండు 4,000 రూపాయలు ఇస్తాం మేము, చూసుకో కేటీఆర్ అని చెప్పిండు. ₹1 బిల్ల లేదు. ఇవాళ మా నాయనని అడిగిన ఎంత వచ్చింది నీకు పింఛన్ అంటే అదే ₹2,000 వచ్చిందని చెప్పాడు. ఈ రోజు ఊరి పేరేంది? పర్వతగిరి గ్రామంలో పెన్షన్ ఇచ్చే దగ్గరికి పోయినా. దగ్గర చాలా మంది ఉన్నారు, ఎవరు కూడా వచ్చిందని అయితే చెప్పారు. 2,000 సార్, 2,000 ఏం లేదు. అయ్యే 2,000 ఇస్తున్నావు. నాన్న ఎంత వచ్చింది నీకు? వెంకరెడ్డి ఇట్లా చెప్తుండు. ఏమైనా వచ్చిందా? ఎగస్ట్ వచ్చిందా? 4,000 వచ్చిందా? ఎక్కదిరా 2,000 వచ్చినాయి అని చెప్తుండు. ఆశతోనే ఓట్లేసి వీళ్ళంతా ముసలోళ్ళు. అమ్మాయిలకు స్కూటీలు 2,500 రూపాయలు, మహిళకు ప్రతి మహిళ నీ ఇంట్లో, నా ఇంట్లో నా కోడలు ఉంది, నాకు భార్య ఉంది, నీకు 5,000 రూపాయలు వస్తాయి. ఇంటి మొత్తం కలిపిన ఒక 10,000 అయితే వస్తాయి. ₹1 బిల్ల లేదు, ఏం లేదు. ఆ ప్రభుత్వం వేస్ట్ ప్రభుత్వం, అదంతా వేస్ట్ క్యాండిడేట్ అంతే, ఆయన అయిపోయింది. మరి ఇక్కడ మీ నల్గొండలో అభివృద్ధి ఎట్లా అవుతుంది మరి? అభివృద్ధి పరిస్థితి అభివృద్ధి లేదు, ఏది లేదు. ఇంకా ఉంటా ఆగమే కానీ ఏం లేదు అంతే. సో ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. సో మరి అక్కడ ఎట్లా ఉండబోతుంది సార్? మరి ఏమైనా చేంజెస్ ఉంటాయి? చేంజ్ అవుతుంది, చాలా చేంజ్ అవుతుంది. ఓకే. రైతుల ద్వారా నడుస్తుంది కదా అండి. మనతోటి దసరా అన్నాడండి, దసరాకి వేస్తాం రుణమాఫీ అన్నాడు. దసరా పోయింది, దీపావళి పోయింది, సంక్రాంతి అంటున్నాడు, సంక్రాంతి కూడా పోయింది. ఇంకోటి రుణమాఫీ విషయంలో కూడా అటు బీఆర్ఎస్ ప్రతిపక్షాలు అధికార పార్టీ మధ్యలో కొంచెం వార్ నడుస్తుంది. పూర్తి స్థాయిలో అయిపోయిందని వీళ్ళు అంటున్నారు. నిజంగా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందా అంటే? కొంతమంది జరిగిందంటారు, కొంతమంది జరగలేదు. సొంతం మా బామ్మడికేనండి 2 లక్షల రూపాయలు అప్పు ఉంది బ్యాంకులో. మొన్న నేను పోయి కట్టొచ్చినా, రుణమాఫీ అయితే ఇంతవరకు కాలేదు. ఈ బ్యాంకులో కనగల్, ఈ బ్యాంకులనే ఉంది, ఇక్కడే కనగల్ బ్యాంకులో. కొంత మా బామ్మడికే. అమ్మకి వేస్ట్ సమస్య వేస్ట్ సమస్య అంతే అంతే అంతే, ఏం లేదు. కాబట్టి వచ్చే ఎలక్షన్స్ లో మాత్రం డిఫరెన్స్ అనేది ఉంటది. ఇంకోటి ఫ్రీ బస్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఫ్రీ బస్సు పెడితే సార్ మేము కష్టం చేసుకుంటే వాళ్ళం, ఫ్రీ బస్సుకి ఎందుకు పోతామండి? జాబ్ చేసే వాళ్ళకి అయితే నడుస్తుంది ఫ్రీ బస్సు. ఇవాళ మా భార్య కలవబోతుంది, నాటేసేందుకు పోతుంది. మా భార్య నాటేసేందుకు పోతారు. బస్సు ఎడెక్కిపోతారు సార్ చెప్పండి? బస్సులు ఎడెక్కుతారు, పల్లెటూరులో ఎక్కుతారా బస్సులు? బండి ఏదో ఒక రోజు కూరగాయలకు షాపింగ్ పోవాలంటే కనగల్ మాకు దగ్గర ఉందండి, వీడికి వచ్చినాం. మొగమర్చిపోతే టికెట్ తీసుకొని మన హైదరాబాద్ పోయినా సార్. మా బాబు వాళ్ళకు ఉంటాడు, హైదరాబాద్ ఉంటాడు. పోతే నేను టికెట్ తీసుకొని నిలబడ్డా, ఇక్కడ నల్లమల నిలబడితే హైదరాబాద్ దాకా నిలబడి ఉన్నా. ఏమిటికండి అది? కానీ నాకు ఆటోలు కూడా చాలా చెప్తున్నారు, వాళ్ళు రావడం వల్ల మాకు ఏమంటారు డబ్బులు రావట్లేవు. ఆటోలు కూడా ఆగమైండు, ఓటేసాడు ఆగమైండు పోయిండు అని అంతే. అది కర్మ. ఇదంతా ఆలోచిస్తున్నారంటారా? చాలా వరకు ఆలోచిస్తారు.